అన్న ఈ బలివాళ్ళు సార్, మా అన్న రఘురామ్ అన్న, మా ఢిల్లీలో మా అన్న. పైగా అది ఫ్రేమ్ లో ఉండాలని అదేదో అనుకోకుండా పెట్టింది కదా, సోఫాలో పెట్టి పడిపోకుండా దానికి ఒక దిండు పెట్టాడు. రైట్, ఎనీవే ఎవరి ఆలోచన ఆడదు. రైట్, ఓకే, రైట్. బాలకోటే గారు, ఈ జరుగుతున్న హింస ఏంటండి? దీనికి కారణం ఏంటి? పైగా కొంతమంది అధికారులు ఇంకా మారలే. ప్రజల్లో వచ్చిన ఉద్యమం లాంటి పోలింగ్ పర్సంటేజ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఈసీ చెప్పిన ప్రకారం ఒక కలెక్టరు 3 ఎస్పీని సస్పెండ్ చేయమంది, 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులు అంటే డిఎస్పీలు సిఐలు ఎవరైనా కావచ్చు. సో ఇంతమంది ఇంకా ఎందుకు మైకంలో ఉన్నారు? ఎందుకు ఇంత అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, నిజానికి ఈరోజు డిబేటు నేనేదో జూమ్ మీటింగ్లో వెళ్దామని అనుకున్నా, కానీ మీకు ఒక ప్రధానమైన ఒక అంశం చెప్దామని చెప్పేసి పనిగట్టుకొని ఖర్చు అయినా కూడా స్టూడియోలో కూర్చున్నా. నా అదృష్టం కొద్దీ జనసేన ప్రతినిధులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పట్టాభి గారు ఉన్నారు, అలాగనే ఢిల్లీలో ఉన్న ప్రతినిధి కూడా ఉన్నారు. మీకు ఒక మాట చెప్తానండి, మనం రాజకీయాల్లో పడిపోయాం పూర్తిగా. ఆయన ఏదో 151+ అన్నాడని, 22+ అన్నాడని, మనం ఒక 125+ అని, 128+ అని ఈ ప్లస్లో పడిపోయాం. కానీ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రాణం పోద్దో కూడా తెలియని పరిస్థితి అండి. శాంతి పద్ధతిలో దుర్మార్గంగా క్షీణించని ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. మనం ఎన్నికల మొదటి ప్రక్రియలో చూసాం, దాడులు జరిగినాయి, కార్ల మీద దాడులు చేశారు, రాళ్ళు వేశారు. ఇప్పుడు స్థాయి ఎలా ఉందంటే, నిన్న గనక పులపర్తి నానిది గనక గన్మ్యాన్ గనక ఆదుకోకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడి కానీ, ఒక మారణ హోమం జరుగుతుందంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాంచినట్టుగా ఇక ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఆయన డలనదిదే పని, ఆ ఐపాకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశంసలు పొందే పనినే చేస్తున్నారు తప్ప పరిపాలన లేదు. నేను ఒక మాట చెప్తాను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే ఇది ఒక ప్రధానమైన ఛానల్ కాబట్టి. ఇది ఎన్నికల కమిషన్ ఎస్పీలను మారిస్తేనో, కలెక్టర్ను మారిస్తేనో, అనంతపురం మార్చాం, పల్నాడు మార్చాం, తిరుపతి మార్చాం, లేదా పట్టాభి గారు చెప్పినట్టుగా విశాఖపట్నం మారుస్తామంటే కుదరదండి. కేంద్ర ప్రభుత్వం జోక్యం కలిగి చేసుకొని అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, గవర్నర్ సిఫారసు చేయాలండి. కేంద్రం ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందండి, అది ఢిల్లీ పిలిపించింది కాబట్టి సిఎస్ను, డీజీపీని ఏదో ఒకటి చేయాలి కాబట్టి బాలకోటని తీసి వెంకటకృష్ణ పెడుతుంది, వెంకటకృష్ణ గారిని తీసేసి పట్టాభి గారిని పెడుతుంది. ఏం చేస్తుంది అది? రేపు పొద్దున పోయే ప్రాణాలేంటి? రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత